వారు వచ్చి ఆయన దీనిని చేశాడని పుట్టబోయే ప్రజలకు తెలియచేస్తారు. ఆయన నీతిని వారికి ప్రచురపరుస్తారు. పుట్టబోయే ప్రజలు అంటే, ప్రియ సోదరా సోదరి, నీవు నేను అందులో ఇమిడి ఉన్నాము. ఆయన నీతిని ప్రచురపరుస్తారు. అది నీ స్వనీతి కాదు, మానవ స్వనీతి మురికి బట్టలతో సమానం. ఆయన దీనిని చేశాడు అని వారు ప్రకటిస్తారు, అనగా సమాప్తమైనది అని అర్థం. యేసు శిలువపై నుండి చెప్పిన చివరి మాట సమాప్తమైనది. విమోచన కార్యక్రమం సమాప్తమైనది. నీ రక్షణ దేవుడు చేసి ముగించిన క్రియ. అందులో నీవు చేసేది, చేయగలిగింది ఏదీ లేదు. యేసు శిలువ మీద చనిపోయాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి తృప్తిపరచగల నీతిని దేవుడు మనకిచ్చాడు. ఇది దేవుని వరం. దానిని స్వీకరించటమే నీవు చేయగలిగింది. క్రీస్తు యేసునందు నిత్య జీవం కావాలంటే నీకు దొరుకుతుంది. లేకపోతే నీవు దేవునికి దూరమై నిత్యత్వంలో అఘోరించాల్సి వస్తుంది. యేసు వెళ్లిన మార్గాన నీవు సురక్షితంగా పరలోకం చేరగలవు. 22వ కీర్తన శిలువపైన వేలాడుతున్న యేసు మనస్సు నుండి వెలువడిన చివరి మాటలు. ఆయన సమస్తము చేసి ముగించాడు. మనము దానికి యోగ్యులము కాము. మనము రక్షణను కొనలేము, వరంగా దాన్ని స్వీకరించగలం. సమాప్తమైనది. మానవుడా, అంతా నీకోసమే చేసి ఉంచాను. దానిని స్వీకరించటమే తరువాయి నీవు దేవుని బిడ్డవైపోతావు. ఇప్పుడు మనము 23వ కీర్తనలోకి వస్తున్నాము. ఈ కీర్తన 22వ కీర్తనకు కొనసాగింపు. 22, 23, 24 ఈ 3 కీర్తనలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఈ 3 కాపరి కీర్తనలే. 22వ కీర్తనలో యేసు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. 23వ కీర్తనలో ఆయన గొప్ప కాపరి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20, 21 వచనాలు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువు. 24వ కీర్తనలో యేసు ప్రధాన కాపరి. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. 22వ కీర్తనలో శిలువను చూస్తున్నాము. 23వ కీర్తనలో కాపరి దండాన్ని చూస్తున్నాము. 24వ కీర్తనలో రాజు కిరీటాన్ని చూస్తున్నాము. 22వ కీర్తనలో యేసు రక్షకుడు. 23వ కీర్తనలో ఆయన తృప్తిపరిచే నాయకుడు. 24వ కీర్తనలో ఆయన మహాప్రభువు. 22వ కీర్తనలో ఆయన పునాది. 23వ కీర్తనలో ప్రత్యక్షం. 24వ కీర్తనలో నిరీక్షణ. 22వ కీర్తనలో యేసు చనిపోయాడు. 23వ కీర్తనలో సజీవుడు. 24వ కీర్తనలో ఆయన తిరిగి వస్తాడు. 22వ కీర్తన గతకాలాన్ని చూపుతుంది. 23వ కీర్తన వర్తమాన కాలాన్ని సూచిస్తుంది. 24వ కీర్తన భవిష్యత్తు వైపు మన దృష్టిని సారిస్తుంది. 22వ కీర్తనలో ఆయన గొర్రెల కోసం ప్రాణమిచ్చాడు. 23వ కీర్తనలో ప్రేమ చూపుతున్నాడు. 24వ కీర్తనలో భవిష్యత్తులోకి వెలుగు ప్రసరించేటట్లు మనకు దర్శనమిస్తున్నాడు. 23వ కీర్తన చాలా పరిచితమైన వాక్యం. యూదులందరికీ ఈ కీర్తన బాగా తెలుసు. ఇప్పుడు క్రైస్తవులలో ఈ కీర్తన తెలియని వారుండరు. ఈ కీర్తనలో 6 వచనాలున్నాయి. ఈ కీర్తనలో వేదాంతమేమీ లేదు. శాస్త్రీయ సాంకేతిక పదాలు ఇందులో లేనే లేవు. ఈ కీర్తన అందరికీ బాగా అర్థమవుతుంది. దావీదు పెద్దవాడయ్యాక ఈ కీర్తన రాశాడు. చిన్నప్పుడు తాను గొర్రెలు కాచాడు. ఆ అనుభవాలను దావీదు ఎన్నడూ మరిచిపోలేదు. ఒకప్పుడు తాను గొర్రెలు కాచుకునే పిల్లవాడు. ఇప్పుడు తాను పెద్దవాడైపోయాడు. ఎన్నో అనుభవాలు గడించాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఎన్నెన్నో పాఠాలు నేర్చుకున్నాడు. 23వ కీర్తనలో భావ పరిపక్వత కనిపిస్తుంది. తన అనుభవాలను పురస్కరించుకొని దావీదు ఈ కీర్తన రాశాడు.
యెహోవా నా కాపరి అంటూ కీర్తన మొదలవుతుంది. నా కాపరి అంటాడేమిటి? ప్రతి ఒక్కరూ ఆ మాట అనగలరా? ఈ మాట నీవు అనాలంటే మొదట 22వ కీర్తన అనుభవం పొంది ఉండాలి. 22వ కీర్తనలోని యేసును ఎరిగినవారే 23వ కీర్తనలోని యేసును నా కాపరి అని చెప్పగలరు. ఈ కీర్తనలో కాపరి యొక్క హృదయాన్ని దావీదు బాగా అర్థం చేసుకున్నట్లు కనపడుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేస్తున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నేను మా ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం ఈ కీర్తనలో వర్ణించబడింది. నేను నా కాపరి, యెహోవా నా కాపరి. ఆయన ఒకానొక కాపరి కాడు, ఆయన నా స్వంత కాపరి. ఆయన నన్ను విమోచించాడు, నా కొరకై చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయనను నేను మనసారా నమ్ముతున్నాను, నా కాపరి అని చెప్పుకుంటున్నాను. ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ నా కాపరే. నాకు లేమి కలగదు, నాకు దరిద్రం అంటూ రాదు. నాకు ఏమి కావాలో అదంతా నా కాపరే నాకు అనుగ్రహిస్తాడు. నాకు క్షేమము, భద్రత అనుగ్రహిస్తాడు. నాకు కాపుదల ఇస్తాడు. నేను నశించను. ఇంత గొప్ప కాపరి నాకుండగా నాకేమి కొదవా? ఇక ముందెన్నడూ లేమి అనేదే నాకు ఉండదు. నా రక్షణ, సంరక్షణ, నా పోషణ, నా క్షేమము, సంక్షేమము అన్నీ నా కాపరి బాధ్యతే. యేసు నాకు కాపరి అయి ఉండగా దరిద్రం నా దరిదాపులకు రాదు. గొర్రె బుద్ధిలేని జంతువు. గొర్రెకు దూరదృష్టి లేదు, తెలివి లేదు. గొర్రెకు క్షేమం కావాలి. ఆకలిగొన్న గొర్రె పండుకొనదు. కడుపు నిండిన గొర్రె పచ్చిక గల చోట్ల హాయిగా పండుకుంటుంది. మన సమృద్ధి క్రీస్తునందే ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం, జీవాహారము నేనే, నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచేవాడు ఎప్పుడూ దప్పిగొనడు అని యేసు స్వయంగా చెప్పాడు. పచ్చిక గల చోట్ల యెహోవా నా కాపరి నన్ను పరుండజేస్తున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నన్ను తిప్పుతాడు. ప్రవహించే జలాలను చూచి గొర్రెలు బెదురుతాయి. నిలువ ఉన్న నీటిని గొర్రెలు ఇష్టపడవు. పందులు తాగే చోట గొర్రెలు తాగవు. ఈ రోజున మానవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మానవునికి ఈ రోజున ఆత్మశాంతి కావాలి. ఒకరోజు దావీదు అలసిపోయి ఉన్నాడు. 55వ కీర్తన 6వ వచనంలో అంటున్నాడు, ఆహా, గువ్వవలి నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేవాణ్ణి గదా. దావీదు ఆత్మశాంతిని ఎంతో కోరుకున్నాడు. ఎక్కడికో ఎగిరిపోతే బాగుండు అనుకుంటున్నాడు గాని అలా వెళ్లిపోవడం వలన లాభమేమీ ఉండదు. దేవుని యందు విశ్వాసముంచాలి. సహనంతో ఆయన యందు కనిపెట్టాలి. ప్రభువు పిలుపు మీరు వినలేదా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త ప్రజలారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని సమస్త ప్రజలను ఉద్దేశించి ప్రభువు పిలుస్తున్నాడు. ఇంతకు నా కాపరి ఎటువంటివాడు? నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరిస్తాయి. నా కాపరి నా ప్రాణానికి సేద తీరుస్తాడు. ఈ అనుభవం దావీదుకు ఉన్నది. దారి తప్పిన గొర్రెను ఆప్యాయంగా చేరదీసి గాయపడిన ఆత్మకు సేదదీర్చి హాయిగొల్పుతాడు. ఆయన నడిపిస్తాడు, నిజమే, కాని మనము నడవాలి. ఆయన నడిపించినా మనము నడవకపోతే ఏం ప్రయోజనం? యోహాను సువార్త 10వ అధ్యాయం 25 నుండి 27వ వచనం వరకు ప్రభు అన్నాడు, మీతో చెప్పాను గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేస్తున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వింటాయి,
నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. ఇది నిజం. గొర్రెలు తమ స్వంత కాపరిని మాత్రమే వెంబడిస్తాయి. అవి తమ కాపరికి చెందిన గొర్రెలు. కాపరి గొర్రెలను తోలడు, నడిపిస్తాడు. కాపరి తన గొర్రెలను విడువడు, ఎడబాయడు. గొర్రెలు తమ కాపరిని బాగా ఎరుగును. మన కాపరి అయిన యేసు మనల్ని నీతి మార్గములో నడిపిస్తాడు. ఆయనను వెంబడించడం మన బాధ్యత. గాఢాంధకారపు లోయ, ఇది మరణఛాయ. ఇది అంధకారబంధురమైన లోయ. అందులో గుండా నడువవలసి వచ్చినా నేను భయపడను. నాకు ఏ కీడు కలగదు. నాకెంతో ధైర్యం, ఆదరణ. మరణమనేది మానవుని జీవితంలో గొప్ప పరీక్ష. మానవుడు మరణఛాయలో జీవిస్తున్నాడు. పుట్టింది మొదలుకొని మానవుడు మరణాంధకారంలో ప్రయాణం సాగిస్తున్నాడు. మరణపు నీడలు అందరిపైనా ఉన్నాయి. ఈ మరణపు లోయగుండా మానవులందరూ వేగంగా వెళ్లిపోతున్నారు. గాని యెహోవా నాకు కాపరి, అందుచేత నాకు భయం లేదు. దేవుని బిడ్డ ఎవరైనా చనిపోతే ఎందుకు ఏడవాలి? మనకు ధైర్యం, ఆదరణ ఉన్నాయి. కాపరి నాతో ఉండగా మరణాంధకారపు లోయ అయినా నిర్భయంగా నడిచి వెళతాను. మరణపర్యంతం యేసు మనతో ఉండే కాపరి. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం నన్ను ఆదరిస్తాయి. దుడ్డుకర్ర నాకు కాపుదల, దండం నాకు నడుపుదల. ఆయన మనకు ఆదరణ కలిగిస్తాడు, క్రమశిక్షణ గరుపుతాడు. నా కాపరి యందు నాకు నిరీక్షణ ఉంది. ఆయన యందు నేను ఆనందిస్తాను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. నూనెతో నా తల అంటావు. నా గిన్నె నిండి పొర్లుతోంది. నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. నా కాపరి యందు నాకెంతో ఆనందం. ఆయనను బట్టి నాకు నిరీక్షణ, నాకు సౌకర్యం, సౌలభ్యం ఉన్నాయి. నాకెంతో సమృద్ధి, ఫలభరితమైన జీవితం. నా కాపరిని బట్టి ఇవన్నీ నాకు ప్రాప్తించాయి. నా కాపరి వల్ల నాకు ఆత్మానందం. ఆయన నాకు బల్ల సిద్ధం చేశాడు. నా కాపరి బల్ల నాకు తృప్తి కలిగిస్తుంది. ఆ బల్ల మీద నాకు సమృద్ధి భోజనం, పానీయం. భౌతిక ఆశీర్వాదాలు, ఆధ్యాత్మికమైన దీవెనలు ఆయన బల్ల మీద అమర్చబడి ఉన్నాయి. నా కాపరి నాకు ఆత్మాభిషేకం అనుగ్రహించాడు. నా గిన్నె నిండి పొర్లిపోతున్నది. నా ఆనందానికి అవధులు లేవు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారం యేసు అన్నాడు, గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. నా జీవిత పాత్ర నిండి పొర్లిపారడం నా కాపరిని బట్టే. పచ్చిక గల చోట్ల నుండి పరలోకపు తండ్రి ఇంటి వరకు నా కాపరి నన్ను నడిపిస్తాడు. కృపాక్షేమములు నా వెంట ఉంటాయి. నిత్యత్వంలో ప్రవేశిస్తాను. యెహోవా మందిరంలో ఉంటాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలలో ప్రభు అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పేవాణ్ణే. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకువెళ్తాను. సోదరీ సోదరులారా, అతిశయించండి, ఆనందించండి. యెహోవా మనందరి కాపరి. మనకు లేమి కలగదు. ఆయనే నీ కాపరి, నా కాపరి. అయితే ఈ కీర్తనలోని వాగ్దానాలన్నీ మనవే. ఆయన నీ కోసమై ప్రాణం పెట్టినవాడు. ఆయన నీ రక్షకుడైతే ఈ కీర్తన నీదే. ఇప్పుడు మనము 24వ కీర్తనలోకి వస్తున్నాము. ఇది దావీదు కీర్తన. ఈ కీర్తనలో యేసు ప్రభువు మనకు ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇది కిరీట కీర్తన. ప్రధాన కాపరి రాబోతున్నాడు. కిర్యత్యారీము నుండి సీయోనుకు యెహోవా మందసాన్ని తరలించి తెచ్చినప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు. 2 సమూయేలు 6వ అధ్యాయం 12 నుండి 23వ వచనం వరకు
ఈ వివరాలు రాయబడినాయి. ఇది ఊరేగింపులో పాడదగిన కీర్తన. సీయోను కొండపైకి మందసాన్ని తరలిస్తున్నారు. మొదటి 6 వచనాలు రాజు యొక్క అనుచరులు రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. 7 నుండి 10 వచనం వరకు రాజ్యస్థాపన చేయడానికి రాజు వేంచేస్తున్నాడు. ఈ పాటలోని అంశం ఎంతో గంభీరమైనది. రాజు, సృష్టికర్త, ఆయన ఆలయం ఈ కీర్తనలోని ముఖ్యాంశాలు. ఈ పాటలోని పల్లవి మొదటి 2 వచనాలలో ఉన్నది. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాడు, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడు. ఆయన సృష్టికర్త. ఈ భూమి యావత్తూ ఆయనకే చెంది ఉన్నది. ఆయనే సమస్తమును సృజించినవాడు. ఆదికాండం 1వ అధ్యాయం 9-10 వచనాలు మనము మరచిపోలేము. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమే అయింది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టాడు. ఇదంతా ఆయన సృష్టి. ఇప్పుడు 3వ వచనంలో అనుపల్లవి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఇదొక ప్రశ్న. దీని జవాబు 4వ వచనంలో ఉంది. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకుండా, కపటముగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉన్నవాడే. యెహోవా పర్వతానికి ఎక్కాలంటే వారి చేతులు, హృదయము పవిత్రమై ఉండాలి. అలాంటి వ్యక్తి మనస్సు ప్రభువుపైన కేంద్రీకరించబడి ఉంటుంది. వారిలో కల్లా కపటం ఉండకూడదు. శుష్క వాగ్దానాలు చేసేవారు పర్వతం ఎక్కలేరు. అయినా క్రీస్తునందున్న వారికి ఎలాంటి ఆందోళన ఉండకూడదు. ప్రభువే మనల్ని ఎక్కిస్తాడు. అతడు యెహోవా వలన ఆశీర్వాదము నొందుతాడు. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందుతాడు. ఆయనను ఆశ్రయించేవారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదికేవారు అట్టివారే. ఈ విధంగా పాడుకుంటూ బృందగానంతో అందరూ యెరూషలేములో ప్రవేశిస్తారు. 7వ వచనం. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనండి. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకోండి. ద్వారము దగ్గర మళ్లీ అదే ప్రశ్న. మహిమగల ఈ రాజు ఎవరు? దానికి జవాబు, బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనండి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకోండి. అప్పుడు ద్వారం దగ్గర మళ్లీ అదే ప్రశ్న. మహిమగల ఈ రాజు ఎవరు? అప్పుడు బృందగానం. సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే ఈ మహిమగల రాజు. ప్రియ సోదరీ సోదరులారా, ఈ వాక్య భాగంలో 2 ప్రాముఖ్య సత్యాలున్నాయి. ఒకటి, మన ప్రభువు ఆరోహణుడై పైకి ఎక్కిపోయిన దృశ్యం. 2, ఆయన రెండోసారి రాబోయే దృశ్యం. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకోండి. పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకోండి. మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. ఆయన ఎవరు? ఈ లోకము ఆయనను ఎరుగదు. ఆయన ఎవరో ఈ కీర్తన స్పష్టంగా చెబుతోంది. ఆయన యెహోవా, యుద్ధశూరుడు, బలశౌర్యములు గలవాడు. ఆయన ఇంకా రాలేదు, అకస్మాత్తుగా వస్తాడు. ఒకసారి వచ్చాడు, అప్పుడు ఆయనను లోకం తిరస్కరించింది. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయనే యేసుక్రీస్తు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ప్రియ శ్రోతలు, 24వ కీర్తన ఈ కడవరి దినాలలో మనకు ఎంతో అర్థవంతమైనది. గమనించారా? 22వ కీర్తన యేసు ప్రభు యొక్క కృపను, ఆయన మరణాన్ని మనకు చూపింది. 23వ కీర్తన ఆయన మంచితనాన్ని, గొప్పతనాన్ని, కాపుదలను మనకు కనపరిచింది. 24వ కీర్తన రాబోయే ఆయన మహిమను మనకు ప్రత్యక్షం చేస్తున్నది.
ఈ భూమి, లోకం, సమస్త సృష్టి క్షయాధీన దాస్యంలో ఉంది. ప్రభువు వచ్చి విమోచించే వరకు సృష్టి ప్రసవ వేదనతో మూలుగుతూ ఉంటుంది. ఈ కీర్తనలో మన దేవుని మహిమను 3 దృక్కోణాలలో చూడాలి. 3 నుండి 6వ వచనం వరకు మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తే. ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలువగలరు? మనము యాకోబు లాంటి వారము. ఆయన యాకోబు యొక్క దేవుడు గదా. రక్షణలో దేవుని మహిమను చూడగలం. ఆయన మన పాపాలను క్షమించి తన పర్వతానికి మనల్ని ఎక్కించి తనతో సదాకాలం అట్టే పెట్టుకుంటాడు. 7 నుండి 10వ వచనం వరకు రాజ్యంలో ఆయన మహిమను చూడగలం. యేసే మహిమగల రాజు. ఆయన మహిమా ప్రభావములతో తిరిగి వస్తాడు. ఆయన మహిమగల రాజు. సృష్టిలో ఆయన మహిమ మొదటిది, రక్షణలో ఆయన మహిమ రెండవది, రాజ్యంలో ఆయన మహిమ మూడవది. ఈ 3 మహిమ దర్శనాలు ఈ కీర్తనలో మనకు కనపడుతున్నాయి. విశ్వాసికి సృష్టికర్త యెహోవాయే. సృష్టిలోనివన్నీ ఆయనవే. దేవుని సృష్టిని పరిశీలించి చూడండి. మనము ఆ సృష్టికర్తకు చెందిన వారమే అని గ్రహించగలం. మన చేతలు, మన మాటలు, మన హృదయాలు మలినమై ఉంటే, మోసాలు చేస్తూ ఉంటే, వ్యర్థమైన వాటి వైపు పరిగెడుతూ ఉంటే మనము యెహోవా పర్వతం ఒక్క మెట్టు కూడా ఎక్కలేము. 15వ కీర్తనలో కూడా ఇదే అంశం ప్రస్తావించబడింది. క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారు యెహోవా పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలరు. దేవుడు వారిని ఎక్కిస్తాడు. యేసురాజు పరమ యెరూషలేము నగరానికి వెళ్లినప్పుడు ఈ కీర్తన ఎంతో సందర్భోచితమైనది. సోదరీ సోదరులారా, యేసు ప్రభువు తిరిగి వచ్చేటప్పుడు మనమందరము కలిసి ఇదే కీర్తనను గానం చేయబోతున్నాము. మహిమగల రాజు అనగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయనే మెస్సియా. ఆయన నిత్యుడు, మహాపరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు. దేవుని సంఘం ఈ కీర్తనను హృదయపూర్వకంగా పాడుతుంది. యేసు రాకడ నిరీక్షణను ఈ కీర్తన పాడడం ద్వారా మనము వ్యక్తం చేస్తాము. ప్రియ శ్రోతలారా, 22, 23, 24 కీర్తనలను బట్టి దేవునికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిద్దాము. పాఠం సమాప్తం.